8, 9, 10 తారీఖుల్లో అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన మీద ప్రివిలేజ్ కమిటీ ఈరోజు హాజరు కావాలని చెప్పి నోటీస్ పంపించారు. దాని దాఖలా ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవడం జరిగింది. ఏదైతే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజల ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తుందో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి, ప్రత్యేక హోదా కాకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి సంఘటన మీద యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆందోళన చెంది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినట్లయితే ముఖ్యంగా యువత ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారి తాలూకా గొంతుని, వారి తాలూకా ఆవేదనని అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వినిపించేదానికి చర్చ జరపాలని చెప్పి మా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా మైక్ ఇవ్వకుండా ఏదైతే మేము డిమాండ్ చేశామో ప్రత్యేక హోదా మీద చర్చ జరగాలని చెప్పి చర్చ జరగకుండా సభని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. దాని మీద నిరసనగా మీ అందరం కూడా మరి ముందుకు వెళ్ళి మా తాలూకా నిరసన తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో హాట్ టాపిక్గా జరుగుతూ ఉందో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం, దాన్ని తోసిరాదని చెప్పి పక్కన పెట్టి ఈరోజు మమ్మల్ని మరి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రివిలేజ్ కమిటీ అనేటువంటిది ఏదైతే శాసనసభ మరి సభ్యులు ఉన్నారో వారి తాలూకా హక్కుల్ని పరిరక్షించడానికి ఉంది. ఎక్కడైనా మాకు హక్కులు భంగం వాటిల్తే వాటి ప్రివిలేజ్ కమిటీలో చర్చించి మరి తదుపరి చర్య ఎక్కడైతే మాకు భంగం వాటిల్లిందో వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిజంగా మేము దోషులుగా మరి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఏ ఒక్కరం కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమం అయితే మాత్రం కాదు. ఆ రోజు కేవలం ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆశాభావాన్ని ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది మరి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారో ఆ ప్రత్యేక హోదా సాధించేదానికి మరి ఏ కార్యక్రమం చేయడానికైనా ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా నిరంతరం కూడా మేము పోరాటం చేస్తాం. తప్పనిసరిగా ప్రత్యేక హోదా సాధించడానికి మా ప్రతిపక్ష నాయకులతో కలిసి మరి అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ రోజున ప్రివిలేజ్ కమిటీ వారు మమ్మల్ని మీరు గత అసెంబ్లీలో ఏం చేశారు అనే దానికి పిలిపించడం జరిగింది. నేను చాలా స్పష్టంగా చెప్పాను, అయా ప్రివిలేజ్ కమిటీ అనేది మరి మా హక్కుల్ని కాపాడటానికి ఉన్న కమిటీయే కానీ మరి ఇది ఎక్కడో నాకు ఎలాంటి పరిస్థితితో నాకు అర్థం కాల. మేము ఇలాంటి ఏమన్నా సంఘటనలు జరిగినప్పుడు శాసనసభలో క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంటుంది, ఆ కమిటీకి రిఫర్ చేయాల్సింది. మా హక్కులు కాపాడవలసినటువంటి దానికి ప్రివిలేజ్ కమిటీకి దీన్ని రిఫర్ చేశారు అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కక్షపూరితంగా మా పట్ల వ్యవహరించిందని చెప్పి చెప్పొచ్చు. అయినా కూడా ఒకటే అడుగుతా ఉన్నా నేను, ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు గతంలో వెంకయ్యనాయుడు గారు కూడా పోటీలు పడి మరి ఎన్నికలకు ముందు 5 కాదు 10 కాదు 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పినటువంటి వీరు గద్దెనెక్కిన తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు కాలయాపన చేసి మరి కేంద్ర ప్రభుత్వం చివరగా మరి మేము ఇక ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చేది లేదు, మేము ఇచ్చింది తీసుకోవాల్సిందే అని చెప్పినప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మేము దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి మరుసటి రోజు శాసనసభకు వచ్చిన సందర్భంలో మరి ఈ 5.5 కోట్ల ఆంధ్రుల్ని పూర్తిగా అవమానపరిచిన దశలో ఆ రోజున ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండె పగిలిపోయింది. రైతు నుంచి ఉద్యోగస్తుడి వరకు, అలాగే మరి యువత నుంచి సామాన్యుడి వరకు కూడా రోడ్లెక్కి మా రాష్ట్రానికి మాకు అన్యాయం చేశారు మీరిద్దరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా కలిసి అని చెప్పేసి రోడ్లెక్కి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మరి బాధపడతా ఉన్న సంఘటన. ఆ సమయంలో శాసనసభని వేదికగా చేసుకొని మేము ప్రజల గొంతుని వినిపించడానికి అవకాశం కోరితే ఆ రోజున
మరి అడ్జర్న్మెంట్ మోషన్ మేము అడిగితే కనీసం దాన్ని చర్చకు కూడా అనుమతించకుండా స్పీకర్ గారు నిర్ద్వందంగా పక్కకి తోసేసి, అంతేకాదు మరి మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ప్రజల పక్షాన గొంతు వినిపించడానికి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక సెకండ్ పాటు కూడా మైకు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కేసిన సమయంలో ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాటానికి, మేము ప్రత్యేక హోదా కోసం సాధించుకోవడానికి ఆ రోజున ఆ పనులు చేసిన మాట వాస్తవం అని చెప్పి చెబుతూ మళ్ళా చిట్ట చివరిగా ఒకటే చెబుతా ఉన్నాను, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు బాధలు పడతా ఉన్నారు, అలాగే భావితరాలు కూడా బాధలు పడతాయి. కాబట్టి ప్రత్యేక హోదా సంజీవిని అనేది ఖచ్చితంగా అని మేము చెబుతూ మరొక్కసారి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రాబోయే రోజుల్లో అయినా సరే మీరు చేసిన తప్పును తెలుసుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తీసుకురాకపోతే మీరు ఖచ్చితంగా మేము శాసనసభలో నేను 100 సార్లైనా బల్లలెక్కుతా. అంతేకాదు మీరు ప్రజల పక్షాన ప్రజల గొంతుని వినిపించడానికి శాసనసభలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక తన బాణిని వినిపించే సమయంలో మీరు కనుక ఆయన గొంతుని వినిపించకుండా మైకుని కట్ చేస్తే 1000 సార్లు మైకుని లాగేస్తా. అందుట్లో క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. మీరు ఇప్పుడు అంతేకాదు ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ ప్రజలను ఎలా మోసం చేశారో అదే స్థాయిలో మొత్తం శాసనసభ సభ్యులందరినీ కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే 2 సార్లు ఇదే శాసనసభలో అటు తెలుగుదేశం వాళ్ళతోటి ఇటు మాతోటి కూడా ఏకగ్రీవ తీర్మానాలు 2 సార్లు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా దాన్ని పక్కన పడేసి వాళ్ళు మేము ఇచ్చింది తీసుకోండి అన్న సంధాన దాన్ని స్వాగతిస్తున్నాము అని అంటే మాత్రం దాన్ని ఒప్పుకునే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా సరే ప్రత్యేక హోదా కోసం మేము పోరాటాలు చేసి తీరుతాం. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవడం జరిగింది. మరి ఆ యొక్క సమావేశాల్లో మీరు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారని చెప్పి మరి కమిటీ సభ్యులు అడిగినప్పుడు మేము స్పష్టంగా ఒకే మాట చెప్పాను, సార్ ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా అనేది వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకి ఉపాధి కలుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజల గొంతుక మేము ఈరోజు అసెంబ్లీలో వినిపించాల్సిన బాధ్యత మా మీద, ప్రతిపక్ష సభ్యుడిగా మా మీద ఉంది. కాబట్టి మేము చర్చకి సిద్ధపడ్డాము. మరి ఈ ప్రభుత్వం చర్చకి సిద్ధంగా లేక పారిపోవడం వల్ల మరి సభను మేము స్తంభింపజేయడంలో భాగంగా మేము బల్లెక్కామని చెప్పి చాలా స్పష్టంగా మేము సభ్యులకి చెప్తున్నాము. మరి ఈ యొక్క ప్రత్యేక హోదా విషయంలో ఏ త్యాగానికైనా కూడా సరే మేమందరం కూడా రెడీగా ఉన్నాము. మా నాయకుడు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, రాబోయే రోజుల్లో అవసరమైతే మా ఎంపీలను కూడా మేము రిజైన్ చేసి మేము ఎన్నికలకు వెళ్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేక హోదా విషయంలో పోరాడేందుకు మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నారు, మా పార్టీ సిద్ధంగా ఉంది, సభ్యులైన మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఖచ్చితంగా మాకు అండగా ఉన్నారని మేము భావిస్తున్నాము. ఈ యొక్క ప్రజల హక్కుని కాదనే ధైర్యం ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? సొంతంగా ఆయన ఎటువంటి చర్చ లేకుండా, ఎటువంటి దాని మీద అసెంబ్లీలో చర్చ లేకుండా ఏకపక్షంగా ఈరోజు ప్యాకేజీని ఎలా స్వాగతిస్తారని కూడా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం. మీరు నోటు కేసులో కేంద్రంతో లాలూచిపడ్డారు కాబట్టే మీరు ప్రత్యేక హోదా విషయంలో మీ దిగజారుతనం కనిపిస్తుందని చెప్పి కనీసం ఇప్పటికైనా మీ యొక్క నైతికతని బయట పెట్టుకోండి. మీరు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంతో కలిసి కేంద్రానికి మాట్లాడాల్సిందిగా రావడానికి ముందుకు రావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక్క పాయింట్ అండి మర్చిపోయాను. మాకు ప్రివిలేజ్ కమిటీ వారు నోటీసులు ఇచ్చి పిలిపించడం జరిగింది, సంతోషిస్తాం. ఎందుకంటే ప్రజల పక్షాన మా గొంతును వినిపించడానికి ఏ విధంగా మా గొంతును నొక్కేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అడ్డుకున్నారనేది చెప్పొచ్చు. చాలా స్పష్టంగా రాష్ట్రం యావత్తు చూసింది. ఒకటే అడుగుతా ఉన్నాం, ఇదే ప్రివిలేజ్ కమిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటీసులు అందజేసింది. ఏ విషయంలో అంటే నిస్సిగ్గుగా ఫ్యాన్ గుర్తు మీద రాజశేఖర రెడ్డి గారి దీవెనలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి గెలిచినటువంటి 20 మంది శాసనసభ్యుల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కండవాలు కప్పిన సంఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఏ కమిటీ కూడా పట్టించుకోవాలా. అంటే కేవలం ఎవరైతే ప్రజల పక్షాన గొంతెత్తి వాళ్ళ బాణిని వినిపిస్తారో వాళ్ళ గొంతుని అణిచివేయడానికి శాసనసభని వేదికగా మలుచుకున్నాడు అని చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. వాళ్ళు తీసుకోబోయే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము సమాధానాలు చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పామండి.
వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మళ్ళీ మేము మా ప్రకటన మా కార్యాచరణ మేము చెప్తాం. చూద్దాం, చర్యలు తీసుకుంటే ఎస్. నేను ఇందాకనే చెప్పానండి, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనని కూడా, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను కూడా పక్కన పెట్టి ప్రజల్ని ఒక బఫూన్లాగా మార్చుకొని ఈ రోజున మేము గెలిచిన తర్వాత ఏం చేసినా చెల్లిపోద్దులే అన్న రీతిన మేము ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసినప్పుడు మేము మా పోరాటాలని ప్రజల పక్షాన నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో చేయడానికి మేము పూనుకున్నాము. వాళ్ళు ఏమి చేసినా, సస్పెన్షన్ చేసినా నేను చెప్పి, అందుకే ప్రజల బాణి కోసం, ప్రత్యేక హోదా కోసం 100 సార్లు బల్లలెక్కుతా, 1000 సార్లు మైకులు లాగుతా. నేను అందరికీ నమస్కారం. గత శాసనసభ సమావేశాల్లో 8, 9, 10 తారీఖుల్లో ఏదైతే జరిగాయో ఆ సమావేశాలప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమం చేశారో దాని గురించి మాకు ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు రావడం జరిగింది. ఈరోజు కమిటీ ముందు హాజరు కావని. నిజమే, మేము శాసనసభని స్తంభింప చేసింది మాత్రం వాస్తవమే, దాన్ని ఎలాంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా శాసనసభలోకి ఎందుకు వచ్చామంటే, శాసనసభలో ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమున్నాయో, ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయో, ఆ ప్రజా సమస్యల్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని శాసనసభ దృష్టికి తీసుకుపోవడం అనేది ప్రజాప్రతినిధిగా మా యొక్క ప్రథమ కర్తవ్యం. ఇదే శాసనసభలో 2015 ఆగస్టు 31 తారీఖున, 2016 మార్చి 16 తారీఖున ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అవసరం అని సభ్యులందరం కూడా మూకుమ్మడిగా, యునానిమస్గా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఈ రాష్ట్రం వెనుకబడింది. విడగొట్టిన తర్వాత ఈ రాష్ట్రం ఆర్థికంగా డెఫిసిట్లో ఉంది. ప్రత్యేక హోదాని ఇస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజలు యొక్క అవసరాలు తెలియదుంది. అభివృద్ధి కూడా దానిపైన ఆధారపడేటువంటి ఆస్కారం ఉంది. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడి భవిష్యత్తు. ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకత ఈరోజు గ్రామాల్లో కూడా గుర్తెరిగి ఉన్నారు. అలాంటి సెన్సిటివ్ విషయాన్ని, ప్రధానమైన సమస్యని కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఎగ్గొట్టని క్రమంలో, ఇవ్వని క్రమంలో అనౌన్స్మెంట్ వస్తే, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే దాన్ని ఈ రాష్ట్రము ప్రత్యేక ప్యాకేజ్ కాదు, ప్రత్యేక హోదాను కోరుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని మేము నిరసన తెలియజేయడం జరిగింది. కోర్స్ వాళ్ళు చెప్తున్నారు, బెంచీలు ఎక్కారు, పోడియం దగ్గరకు వచ్చారని మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు ఏ నిరసన పోడియం దగ్గర రాకుంటే నిరసన లేదు. అసలు అసెంబ్లీలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఏదైనా మేము న్యాయబద్ధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారము మేము చర్చకి కోరాం. ప్రత్యేక హోదా ఇవ్వలేదు మనకు. ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిందో ఆ తీర్మానాన్ని అగౌరవపరిచింది. ఆ తీర్మానానికి పరిగణలోకి తీసుకోకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి దాని మీద చర్చ కొనసాగించాలని మేము పట్టుబట్టాం. అయితే ప్రభుత్వం దానికి చర్చకి అనుమతించలేదు. మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద చర్చకి అడిగారు, మాట్లాడాలి. ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజల యొక్క గొంతుకని సభలో వినిపించాల్సింది ఎవరంటే ప్రతిపక్షమే. ఎందుకంటే ప్రభుత్వము పనులు చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పైన ఉంది. ప్రతిపక్షమే సభలో ప్రధానమైన భూమికను పోషించాల్సిన అవసరం ఉంది. దానికే మేము అన్నాం, మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో మీరు జట్టు కట్టినారు, మీరు అడగలేరు కాబట్టి మేము అడుగుతున్నాం. దానికి మీరు సైలెంట్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా సమర్థించి చర్చకు అనుమతించే
చర్చికి అనుమతించుంటుంటే మేము ఆ గొడవ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో హౌస్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చర్చికి అనుమతించలేదు కాబట్టి మేము కూడా ఇవన్నీ చేయడానికి అవసరం వచ్చింది. అంతే, ఎమోషనల్లో ఏమైనా చేసుకునొచ్చు. మేము ఇదే కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ఈ రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అనేక కార్యక్రమాలు చేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాటికి భయపడేది లేదు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు అసెంబ్లీలో కానీ, బయట కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడైనా మా నిరసన కార్యక్రమాలని తెలుపుతూనే ఉంటాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మాకు వెనకబోయే పరిస్థితే లేదు. ఎంతకైనా తెగిస్తాం కానీ, ప్రాణత్యాగాలని చేస్తాం కానీ ఈ ప్రత్యేక హోదా మాత్రం వదులుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తీసేస్తాను మాట్లాడు. ఇటొకలు వచ్చేయండి, అటొకలు వచ్చేయండి, సెంటర్ ఉంటాను. లేదు అందరూ తీసేస్తాను. అందరూ ఈరోజు మాకు ప్రివిలేజ్ కమిటీ ముందుకి పిలవడం జరిగింది. అయితే మేము ప్రత్యేక హోదా కోసం ఆ రోజు 8, 9, 10 తారీఖుల్లో అసెంబ్లీ జరిగితే ఎజెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. మాకు మా నాయకుడికి కానీ మాకు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆ 2 రోజులు కూడా మేము కొంతవరకు ఓర్చడం, అలాగే పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆడడం జరిగింది. అయినా సరే మాకు ఏమాత్రం అవకాశం కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండేటప్పుడు మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరం అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. కాబట్టి అతి ముఖ్యమైన విషయం కాబట్టి మేము పోడియంకి వెళ్ళడం, బెంచీలు ఎక్కవలసిన పరిస్థితి ఆ రోజు రావడం జరిగింది. కాబట్టి ప్రతిపక్ష పాత్ర ప్రజల కోసం పోరాటం చేయాలి. గతంలో కూడా నేను ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా, అప్పుడు ప్రతిపక్షినప్పుడు కూడా అదేవిధంగా పోడియంకి వెళ్ళి పోరాటం చేశాం. అయితే అప్పటికన్నా ఈరోజు మన రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది. పూర్తిగా అన్ని విధాలుగా ఆర్థికంగా, పారిశ్రామికంగా మన రాష్ట్రం వెనక్కిపోతుంది. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి సంజీవనని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ప్రజలందరూ కోరుకుంటున్నారు, అన్ని వర్గాల వారు కూడా. కాబట్టి ప్రత్యేక హోదా కోసం మనం అసెంబ్లీలో మనం పోరాటం చేయాలి అనే ఆలోచనతో ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. దీనికోసం ఎంతైనా సరే మనం పోరాటం చేసి ప్రత్యేక హోదాని ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకునే ప్రయత్నంలో మేము తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తున్నాం.